బూడిద ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు ఇది రాజకీయ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి జోగి రమేష్ మధ్య ఫ్లై యాష్ నిప్పులు రాజేసింది. బూడిద మాఫియా రెచ్చిపోతుందంటూ వైసీపీ పోరాటానికి దిగింది. ఇంతకీ బూడిద బుక్కిందెవరు, కాసలు కొల్లగొట్టిందెవరు? కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే బూడిదపై రాజకీయ వేడి రగులుతోంది. ఉచితంగా ఇవ్వాల్సిన బూడిదను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆయన బావమరిదితో కలిసి యథేచ్ఛగా తరలిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మూలపాడు దగ్గర డంపింగ్ యార్డ్ కూడా ఏర్పాటు చేసి బూడిదను తరలిస్తున్నారంటోంది వైసీపీ. బూడిద రవాణా అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నించింది. డంపింగ్ యార్డ్ దగ్గరకు వెళ్లేందుకు జోగి రమేష్ తో పాటు స్థానిక వైసీపీ నేతలు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. బూడిద రవాణా అడ్డుకోవాలంటూ పోలీసుల కాళ్లు పట్టుకున్నారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యే ధనార్జనకు స్థానికంగా కాలుష్యం పెరగడమే కాకుండా స్థానిక లారీ ఓనర్లు ఉపాధి కోల్పోయారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రతిరోజు లక్షలాది రూపాయలు అడ్డగోలుగా సంపాదిస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ. చవట సన్నాసి కృష్ణప్రసాద్ బామ్మర్దిని అడుగుతా ఉన్నా. మూలపాడు దగ్గర నేషనల్ హైవే దగ్గర కొన్ని వేల ట్రిప్పుల బూడిదని అక్రమంగా నిల్వ చేసి రోజుకి వందలాది లారీలు హైదరాబాద్ కి తరలించి ఒక్కొక్క లారీ 20,000 నుంచి 25,000 అంటే సుమారుగా 25 లక్షల కుంభకోణం పర్ డే రోజుకి. అంటే నెలకి ఎంత సంపాదిస్తా ఉన్నావు? ఇప్పటికైనా డంపును స్వాధీనం చేసి ఎమ్మెల్యే లెంపలేసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ఒక మంచి వాతావరణం కల్పించడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. పోలీస్ అధికారులు కూడా వేడుకుంటా ఉన్నా, అభ్యర్థిస్తా ఉన్నా, ఒక మంచి కార్యక్రమానికి నాతో పాటు మీరు కూడా శ్రీకారం చుడితే మిమ్మల్ని కూడా ప్రజలు హర్షిస్తారు. ఆ డంపును స్వాధీనం చేసుకోండి. కృష్ణప్రసాద్ బామ్మర్ది మీద కేసులు పెట్టిన బొక్కలు వేయండి. కాలుష్యంతో అనారోగ్యం పాలవుతున్నామని స్థానికులు సైతం వాపోతున్నారు. వెంటనే బూడిద డంప్ తొలగించి బూడిద దొంగల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది వైసీపీ.